దొండగా కర్రీది. కడాయి వేడి చేసి దాంట్లో ఆయిల్ వేసి దాంట్లో కొంచెం పచ్చిమిర్చి వేసి కొంచెం వేగాక దొండకాయలని నిలువుగా కోసుకున్న దొండకాయలను అందులో వేసి అందులో ఆనియన్స్ వేసి పసుపు సాల్ట్ వేసి బాగా వేయించి కొంచెం దగ్గర అయ్యాక కొంచెం బాగా వేగాక అందులో కొంచెం కరివేపాకు కొంచెం కారం వేసి కలుపుకుంటే సరిపోతుంది. అయిపోయింది దొండకాయ కర్రీ. ఈరోజు మా ఇంట్లో అంతా వెజ్. కాకరకాయ కర్రీ, దొండకాయ కర్రీ, పెరుగు, ఇంకా మామిడికాయ ముక్కలు, ఆవకాయ, పల్లి పొడి, కట్ చేసుకున్న ఆనియన్స్ అన్నీ పెట్టుకుని ఈరోజు విందులో తింటున్నాం. పప్పు అన్నం కూడా ఉంది.